రెడ్డి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వ్యవహారంపై నేడు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. నేడు స్పీకర్ ఎదుట విచారణకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరు కాబోతున్నారు. ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా ఇద్దరు, ఒకరు కడియం శ్రీహరి, మరొకరు దానం నాగేందర్. నిన్న దానం నాగేందర్ అడ్వకేట్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు కడియం శ్రీహరి విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూడాలి? ఈ రోజు ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా స్వామి? ఆశ అయితే ఈ రోజు మాజీ డిప్యూటీ సీఎం ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కడియం శ్రీహరిని ఈ రోజు స్పీకర్ ట్రిబ్యునల్ లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇటీవల ఆయన పైన కంప్లైంట్ చేసినటువంటి కేపీ వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ పార్టీ విప్, అసెంబ్లీ విప్ గా ఉన్నటువంటి కేపీ వివేకానంద గౌడ్ అడ్వకేట్లు ఈ రోజు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన కూతురు కడియం కావ్య నామినేషన్ పత్రాల్లో ప్రపోజల్ సంతకం చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ప్రపోజల్ సంతకం చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తూ ఆయన పార్టీ ఫిరాయింపు కింద ఆయనను డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా పిటిషన్ వేశారు. ఒకవైపు స్పీకర్ ఒకవైపు విచారిస్తున్నారు, మరోవైపు హైకోర్టులో సుప్రీంకోర్టులో దీని మీద విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే స్పీకర్ 4 వారాల్లో దీనిపైన ఒక డిసైడ్ చేయాలని చెప్పేసి, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది. దీంతో స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరి పిటిషన్ల పైన విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న దానం నాగేందర్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం పూర్తయింది. ఈ రోజు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ తన తీర్పును వెలువరిస్తారు. మొత్తానికైతే ఇప్పటికే 8 మందిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, అరగపూడి గాంధీ, ఇటు గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్, అదేవిధంగా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే వీరందరూ కూడా అని చెప్పేసి స్పీకర్ తన తీర్పు వెలువరించారు. ఇప్పుడు దానం నాగేందర్ ఖైరదాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొంది సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో పోటీ చేశారు కాబట్టి ఆయన కూడా పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఆయన పైన పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇటు కడియం శ్రీహరి పైన కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. వీరిద్దరు పిటిషన్లు ఇప్పటికే కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు కేపీ వివేకానంద గౌడ్ విచారించారు. ఇటు దానం నాగేందర్ అడ్వకేట్లు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి విచారించారు. దీంతో ఇప్పుడు మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా వారి అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పిటిషన్ వేసినటువంటి పిటిషనర్ల అడ్వకేట్లు ఇప్పుడు వీరిని విచారిస్తున్నారు. నిన్న దానం నాగేందర్ విచారణ పూర్తయింది. ఈ రోజు కడియం శ్రీహరి విచారణ కొనసాగనున్నది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.